టాటరా క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన భీరంగుడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. ఐదు రోజుల నుంచి కూడా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్లో మూసీ నదికి వరద నీరు పోటెత్తింది. మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగాయి. వరద నీటిలో బాధితులు చిక్కుకున్నారు. మలక్పేట్లో డ్రోన్ సహాయంతో ఆహారాన్ని కూడా సరఫరా చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మలక్పేట ఎమ్మెల్యే హైడ్రా కమిషనర్ కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లని ఎత్తివేశారు. లోతట్టు ప్రాంతాలకు భారీగా వరద నీరు చేరడంతో ఇండ్లు కూడా అక్కడ నీట మునిగిపోయినట్లుగా తెలుస్తోంది. సురక్షిత ప్రదేశాలకు జీహెచ్ఎంసీ అధికారులు వారిని తరలిస్తున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. తెలంగాణలో గత 5 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టితో మూసీ నది ఉగ్రరూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. భారీగా కురిసిన వర్షానికి ఉస్మాన్ సాగర్ అలాగే హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు భారీగా వరద రావడంతో నీటినైతే దిగువకు విడుదల చేశారు. ఉస్మాన్ సాగర్ 15 గేట్లను కూడా 9 అడుగుల మేరకు ఎత్తి నీటిని విడుదల చేశారు. అటు హిమాయత్ సాగర్ నుంచి 11 గేట్లను 8 అడుగుల మేర కూడా ఎత్తడంతో వరద నీరు మూసీలోకి వెళ్తోంది. ఆ విజువల్స్ కూడా మనం ఒక్కసారిగా సుమన్ టీవీ స్క్రీన్ కూడా చూడొచ్చు. ఇవి డ్రోన్ విజువల్స్. ఆ డ్రోన్ విజువల్స్ ద్వారా మనకి అక్కడ మూసీ నుంచి కూడా ఆ వరద ఏ విధంగా వెళ్తుందో కూడా మనకి క్లియర్ గా కనిపిస్తోంది. జలాశయాల గేట్లన్నీ కూడా ఒక్కసారిగా ఎత్తడంతో వరద నీరు కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఎంత వేగంగా వరద నీరు వెళ్తుందో కూడా మనం చూడొచ్చు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా 15 గేట్లు అధికారులు ఎత్తడంతో ఒక్కసారిగా కూడా అక్కడ మొత్తం కూడా మునిగిన వాతావరణం అయితే మనకు అక్కడ కనిపిస్తుంది. మూసీ ఏ విధంగా ప్రవహిస్తుందో కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. అవన్నీ కూడా మునిగిపోయి ఆ డ్రోన్ విజువల్స్ లో మనం క్లియర్ గా చూడొచ్చు. ఏ సందుని ఏ గల్లీని ఎక్కడా కూడా వరద వదలలేని సిచ్యువేషన్ అయితే అక్కడ కనిపిస్తోంది. అరచేతిలో ప్రాణాలని పెట్టుకున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా నీట మునిగిపోతున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ప్రజలకు ఎలాంటి అపాయం జరగకుండా ముందు జాగ్రత్త చర్యగా పలు రోడ్లు బ్రిడ్జిలను అయితే అధికారులు ఇప్పటికే మూసివేసిన సిచ్యువేషన్ అయితే హైదరాబాద్ లో కనిపిస్తోంది. హైదరాబాద్ జంట జలాశయాల గేట్లు ఎత్తడంతో మూసీ నది పొంగి పొర్లుతోంది. దీంతో చాదర్ఘాట్ వంతెన దగ్గర కూడా ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుందని చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లోకి ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. వర్షం ఇంకా పడుతూనే ఉండడంతో ప్రజలు కూడా భయాందోళనకు గురవుతూ ఉన్నారు. భారీ వర్షాల కారణంగా ఎంజీబీఎస్ అలాగే మలక్పేట ముసారాంబాగ్ ఏరియాలో భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఎక్కడికక్కడ ఆ వరద నీరు ఉండిపోయిన పరిస్థితి అయితే మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అక్కడ నార్మల్ వర్షం వచ్చినా కూడా ఆ ముసారాంబాగ్ ఏరియా అంతా కూడా ఎట్లుంటుందో మనకు తెలుసు. అక్కడక్కడ కట్టలున్న నేపథ్యంలో ఆ కట్టలన్నీ కూడా తెగిపోయి జనజీవనంలోకి అయితే ఆ వరద నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా వర్షాల సీజన్లో మనం హైదరాబాద్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇదే నేపథ్యంలో మరొకసారి గేట్లు ఎత్తివేయడంతో మూసి ఒక్కసారిగా ఉప్పొంగి ప్రవహిస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఫుల్గా నిండిపోయిన పరిస్థితి, వరద నీటితో నిండిపోయిన పరిస్థితి అయితే మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మసన్ ఘాట్ అలాగే ధోబీ ఘాట్ పాత వంతెన నదికి దగ్గరగా ఉన్న ఈ ప్రాంతాలు నీటి మట్టం కూడా ఒక్కసారిగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ఇలానే కొనసాగితే ఈ ఏరియా మునిగిపోయే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. ఇటు మరోవైపు లోతట్ట కాలనీల నుంచి కూడా ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు. నిన్న నైట్ నుంచి కూడా ఈ మూసీ నది వల్ల అఫ్జల్గంజ్ లోని కోల్సావాడి, ఘన్సీ బజార్ అలాగే అల్ జుబైల్ కాలనీ, ఉస్మాన్ నగర్ అలాగే పాత బస్తీలు డేంజర్ జోన్ లో ఉన్నాయని కూడా అధికారులు అంటున్నారు. ఒక్కసారిగా మనం ఆ డ్రోన్ విజువల్స్ కూడా చూడొచ్చు. సుమన్ టీవీ స్క్రీన్ మీద మీకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఆ డ్రోన్ తోనే అక్కడ ఆహారం కూడా అక్కడున్న బాధితులకి అందిస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా కూడా మనం చూడొచ్చు ఆ డ్రోన్ ఏ విధంగా ఆహారాన్ని తీసుకువెళ్తుందో. అక్కడున్న బాధితులకు అందరికీ కూడా డ్రోన్స్ ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నారు అధికారులు కూడా. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో కూడా మనకి విజువల్లో కనిపిస్తూ ఉంది. ఆ బ్రిడ్జ్కి కూడా చాలా తక్కువ అంచులోనే ఉంది ఆ వరద ప్రవాహం అయితే కనుక. ఈ విధంగానే అక్కడున్న బాధితులకు అందరికీ కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొంతమందిని అయితే కొన్ని సేఫ్ ప్లేసెస్కి కూడా అధికారులు తరలిస్తూ ఉన్నారు. డ్రోన్స్తోనే అక్కడ ఆహారాన్ని కూడా పంపిణీ చేస్తున్నారు అధికారులు. అక్కడంతా హైడ్రా కావచ్చు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా అక్కడ ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగానే కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది. రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. బాధితులకు రెస్క్యూ టీమ్స్ అన్ని కూడా సహాయంగా నిలబడ్డాయని కూడా మనకి తెలుస్తుంది. వాళ్ళందరికీ కూడా కొంతమందిని తాడు సహాయంతోనే బయటకి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి.
మూసీ ఈసీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్నారు. వరద ప్రాంతాల ప్రజలను రక్షించేందుకు అటు హైడ్రా కావచ్చు, ఇటు రెవెన్యూ, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సమన్వయంతో సహాయక చర్యలనైతే చేపట్టాయని కూడా మనం చెప్పుకోవచ్చు. బాధితులకు అధికార యంత్రాంగం డ్రోన్ల ద్వారా ఆహారాన్ని, మంచినీరుని కూడా అందిస్తూ ఉన్నారు. అక్కడ ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకొని కూడా వాళ్ళు నైట్ నుంచి అక్కడే ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఎటువంటి ప్రాణ నష్టం ఎలాంటిది జరగకుండా కూడా వాళ్ళందరినీ కూడా ఒక సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సహాయక సహకారాలని కూడా అందిస్తూ ఉన్నారు. ఆ వాటర్ని కూడా బయటకి పంపించే ప్రయత్నాలు అయితే అక్కడ అధికారులు ఆ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మలక్పేట ఎమ్మెల్యే అలాగే హైడ్రా కమిషనర్ పర్యటించారు. అలాగే మలక్పేట పరిధిలోని బాధితులకు డ్రోన్ల ద్వారా ఆహార పొట్లాలను అలాగే నీటి బాటిళ్లను కూడా అందిస్తున్నారు. సహాయక చర్యలను హైడ్రా కమిషనర్ కానీ మలక్పేట ఎమ్మెల్యేలు కలిసి పర్యవేక్షిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఇళ్లపైకి చేరి సాయం కోసం చూస్తున్న వారికి డ్రోన్తో ఆహారాన్ని కూడా అందిస్తున్నారు. ఆ విజువల్ కూడా మనం ఒక్కసారిగా స్క్రీన్ మీద చూడొచ్చు. వాళ్ళు హైడ్రా కమిషనర్ కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారు. ఆ విజువల్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. అక్కడ రెస్క్యూ టీమ్స్తో కూడా మాట్లాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ ఆహారాన్ని కూడా అక్కడ బాధితులకు అందిస్తూ ఉన్నారు. ఒకవైపు మనం చూడొచ్చు అధికారులందరూ కూడా అక్కడ సహాయక చర్యల్లో మునిగి ఉన్నారు. వాళ్ళతో డిస్కషన్స్ కూడా చేస్తూ ఉన్నారు. మరోవైపు వరద బాధితులను పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా జీహెచ్ఎంసీ పునరావాస కేంద్రాల్లో 4,500 మంది ఉన్నట్లుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. మూసానగర్ కమ్యూనిటీ హాల్లో 150 మందికి పైగా వసతులు ఏర్పాటు చేసినట్లుగా వివరిస్తున్నారు. ఇక్కడికి మరింత మంది బాధితులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని కూడా అధికారులు అయితే మనకి చెప్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ డ్రోన్ విజువల్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఏ విధంగా ఉందో ఆ మలక్పేట పరిసర ఏరియాలో కూడా ముసారాంబాగ్ వరకు కూడా ఏ విధంగా ఉందో అక్కడంతా మనం క్షుణ్ణంగా ఆ డ్రోన్ విజువల్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. ఎంత దారుణంగా ఉందో పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. ఆ వరద కూడా ఎంత వేగంగా ఉప్పొంగుతుందో కూడా మనకి కనిపిస్తుంది. పొంగి పొర్లుతుంది వరద నీరు అని కూడా మనం అక్కడ క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. విజువల్స్లో కూడా జలాశయాల గేట్లని వరద నీరు వదలడంతో ఒక్కసారిగా కూడా అక్కడ మునిగిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. పురాణా పుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. 13 ఫీట్ల ఎత్తులో మూసీ నది పారుతూ ఉండడంతో స్థానికులందరూ కూడా ఒక్కసారిగా అక్కడ భయభ్రాంతులకైతే గురయ్యారు. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే మూసీ నది ఈ స్థాయిలో ముంచెత్తింది అని కూడా అందరూ మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఈరోజు ఏర్పడిందని కూడా మనం చెప్పుకోవచ్చు. మూసీ వరద తాకిడికి గుళ్ళు కూడా అక్కడ మునిగిపోయాయి. చాదర్ ఘాటు, మూసా నగరు, అంబేద్కర్ బస్తీ, శంకర్ నగర్ బస్తీలు కూడా వరదల్లో పూర్తిగా చిక్కుకున్నట్లుగా కూడా మనకి తెలుస్తోంది. పురాణాపూల్ శివాల ఘాటు దగ్గర కూడా ఉన్న శివాలయంలో 4 వ్యక్తులు వరదలో చిక్కుకుపోయారు. శివాలయం పైనే పూజారి కుటుంబం కూడా పడిగాపులు కాస్తూ ఆర్తనాదాలు చేస్తున్న పరిస్థితి, వారిని కాపాడడం కూడా జరిగింది. అలాగే హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది టిఫిన్స్ను కూడా అక్కడ చాలా వరకు కూడా అందిస్తున్నారు. వాళ్ళకి ఆహార పొట్లాలని కూడా బాధితులకు అందించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. జంట జలాశయాలకు ఒక్కసారిగా కూడా వరద పోటెత్తింది. ఈ నేపథ్యంలోనే ఉస్మాన్ సాగర్ 15 గేట్లు ఓపెన్ చేశారు అధికారులు. హైదరాబాద్ జంట జలాశయాలకు అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి భారీగా వరద నీరు చేరడంతో గేట్లను ఎత్తారు జలమండలి అధికారులు. ఆ నీరంతా కూడా కిందకి వదులుతూ ఉన్నారు. గండిపేట మొత్తం 15 గేట్ల 9 ఫీట్ల ఎత్తు వదిలి భారీగా వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నార్సింగ్ దగ్గర సర్వీస్ రోడ్డుపై భారీగా వరద నీరు కూడా పొంగి పొర్లుతున్నట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ టోల్ గేట్ 18 దగ్గర ట్రాఫిక్ పోలీసుల వాహనాలకు కూడా రాకపోకలను అయితే నిలిపివేశారు. ఈ రోడ్డు మార్గంలో వాహనాలను చుట్టుపక్కల ప్రజలు రాకుండా కూడా పోలీసులు, హైడ్రా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా అయితే కూడా మనకి తెలుస్తుంది. ఆ డ్రోన్ విజువల్లో మనం చూడొచ్చు. ముసారాంబాగ్ బ్రిడ్జ్ కూడా నీట మునిగినట్లుగా కూడా మనకి తెలుస్తుంది. 10 అడుగుల ఎత్తులో మూసి ప్రవహిస్తున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఆ డ్రోన్ విజువల్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఎంత మేర వరద ప్రవాహం కొనసాగుతుంది, ఎంత ఉధృతిగా అక్కడ ప్రవహిస్తుందో కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం ఫ్లోటింగ్ తగ్గింది అని కూడా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధికారులు అందరూ కూడా అక్కడ సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. ప్రజెంట్ అయితే వరద ఫ్లోటింగ్ ఏదైతే ఉందో అది మార్నింగ్ కన్నా కూడా ఇప్పుడు కొంచెం బెటర్ అనేది అయితే తెలుస్తోంది.